మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్. ఈరోజు ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోబోయే ముందు ఈ పర్టికులర్ యాక్ట్ గురించి తెలుసుకొని ఇన్సూరెన్స్ కనుక తీసుకోకపోతే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో సఫర్ అవుతారు. మెయిన్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసము. కానీ చాలామంది ఈ యాక్ట్ గురించి తెలుసుకోకుండా పాలసీ తీసుకోవడం వల్ల వచ్చిన డబ్బులు అప్పులు పాలయ్యి, అంటే ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళు తీసేసుకోగా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తీసేసుకోగా, లోన్లు అంటే హోమ్ లోన్, పర్సనల్ లోన్ వీటికి ఖర్చు అయిపోగా మిగిలిన డబ్బులు మాత్రమే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తున్నాయి. ఎక్కువ కాలం వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. సో అందుకని ఈ పర్టికులర్ యాక్ట్ గురించి మీరు తెలుసుకొని ఇన్ డీటెయిల్గా దీన్ని అర్థం చేసుకొని ఇది కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ పర్టికులర్ యాక్ట్ని యూజ్ చేసుకోండి. ఈ యాక్ట్ పేరే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. సెక్షన్ 6 ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ 1894 ప్రకారంగా ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీని మీరు గనక తీసుకునే ముందు ఈ పర్టికులర్ యాక్ట్ని కనుక ఆప్ట్ చేసుకుంటే మీకు వచ్చే డబ్బులు ఏదైతే అమౌంట్ ఇన్సూరెన్స్ ద్వారా వస్తుందో ఆ అమౌంట్ కేవలం మీ భార్య పిల్లలకి మాత్రమే చెందుతుంది. ఇంకెవ్వరికి కూడా ఈ పర్టికులర్ అమౌంట్ మీద హక్కు ఉండదు అని అర్థం అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇన్ డీటెయిల్గా దీని గురించి తెలుసుకుందాము. తెలుసుకున్నాక చాలా మందికి కొన్ని డౌట్స్ రావచ్చు. నేను వాటి గురించి కూడా, అంటే ఒకవేళ మీరు అన్నట్లు నా వైఫ్కి నా పిల్లలకి వస్తే ఓకే, బట్ నేను నా వైఫ్ని డివోర్స్ ఇచ్చేయాలనుకుంటున్నాను, నేను కంటిన్యూ అవ్వాలనుకోవట్లేదు రిలేషన్షిప్లో. సో అలాంటప్పుడు నా పరిస్థితి ఏంటి, వీటన్నిటికీ కూడా నేను లాస్ట్లో ఆన్సర్ చెప్తాను. సో ఫస్ట్ ఈ యాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో ఏంటి ఉంటుంది, ప్రాసెస్ ఉంటుందని తెలుసుకుందాం. సో మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారంగా ఏంటి అంటే హస్బెండ్, ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ఓకే, కానీ కొందరు ఉంటారు వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు కాన్స్టెంట్గా, అట్లన్నీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు, వీళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ రాదు. సో సమ్ టైమ్స్ వీళ్ళు లోన్స్ తీసుకొని ఆ లోన్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీని రన్ చేయాల్సి వస్తుంటుంది. సో ఇలాంటి వాళ్ళు సడన్గా వాళ్ళకి ఏమైనా జరిగితే మాకు అప్పున్నాడు అని చాలా మంది అప్పులు వాళ్ళంతా మీద పడి వచ్చిన డబ్బుల్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో గవర్నమెంట్ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ని స్టార్ట్ చేసింది అనమాట. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ యాక్ట్ ప్రకారంగా మీరు ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా కూడా అందులో ఉంచే ప్రతి అమౌంట్ కూడా కేవలం మీ పిల్లలకి, మీ భార్యకి, మీరు ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అమౌంట్ చెందుతుంది, ఇంకెవ్వరికి తీసుకునే హక్కు ఉండదు. సో ఆ పర్టికులర్ యాక్ట్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ అయితే ఇది. సో ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరు ఉంటారు అంటే మ్యారీడ్ కపుల్, ఎవరైనా మ్యారీడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబులే. అండ్ ఇండియన్ అయి ఉండాలి, కంపల్సరీగా ఇండియన్ అయి ఉండాలి. అండ్ మ్యారీడ్ అయినప్పుడు ఇది కేవలం ఆడవాళ్ళ కోసమేనా అంటే కాదండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్ అండ్ ఇప్పుడు డివోర్స్డ్ అయినా, లేకపోతే సింగిల్ అయినా, లేకపోతే మీ వైఫ్ చనిపోయినా కూడా పిల్లల కోసం కూడా ఈ యాక్ట్ని తీసుకోవచ్చు హస్బెండ్స్. సో ఒక్క లేడీస్ కోసమే కాదు, పిల్లల కోసం కూడా వాడుకోవచ్చు. సో దీంట్లో కేవలం రెండు కండిషన్స్ ఉన్నాయి. అందులో కండిషన్ నెంబర్ 1 ఏంటి అంటే ఖచ్చితంగా ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. అండ్ కండిషన్ నెంబర్ 2 ఏంటి అంటే మ్యారేజ్ అయ్యి ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ ఆప్షన్ ఎలా అవైల్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా, అది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, మనీ బ్యాక్ పాలసీ కావచ్చు, ఎండోమెంట్ పాలసీ కావచ్చు, ఎల్ఐసి పాలసీ కావచ్చు, ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు తీసుకున్నా ఆ పాలసీలోని మ్యారీడ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా తీసుకుంటాను అని చెప్పేసి ఆప్ట్ చేసుకోవాలి. అంటే అక్కడ మీకు ఆ ఫామ్ లో ఉంటుంది, డూ యూ వాంట్ టు ఆప్ట్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్గా అమౌంట్ మీ వైఫ్ అకౌంట్లో పడిపోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఆ పర్టికులర్ యాక్ట్ లోపల పాలసీని మీరు తీసుకున్నట్టు జరుగుతుంది. సో దీనికి ఏమైనా పేమెంట్ చేయాలంటే దీనికి ఏమీ ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒక్కసారి కనుక మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఆ పర్టికులర్ పాలసీ ఎండ్ అయ్యే వరకు కూడా ఆ ఆప్షన్ని మార్చుకోలేరు.
అంటే ఇన్ ఫ్యూచర్ నేను నా నామినీస్ని చేంజ్ చేసుకోవాలి, ఈ యాక్ట్ని మార్చుకోవాలంటే అది కుదరదు. ఇది ఆప్ట్ చేసుకుంటే ఒకసారి చేసుకుంటే అది ఫైనల్ అనమాట. సో దీనివల్ల మీకు చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మన ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా మేము హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండకపోతే మా పరిస్థితి ఏంటి, ఆర్ నేను నా పిల్లల్ని కూడా యాడ్ చేయాలంటే పరిస్థితి ఏంటి అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి నేను అది ఎండ్లో ఆన్సర్ చేస్తాను. ఈ యాక్ట్ వల్ల వచ్చే అంటే ప్రోస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని ముందు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ యాక్ట్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలాంటి లోన్స్ మీకున్నా కూడా ఆ లోన్స్కి మీకు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా ఎవరు ఏం తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరు అంటే, ఈ యాక్ట్లో ఏం జరుగుతుందంటే, ఏదైతే పాలసీ మీరు తీసుకుంటున్నారో ఈ పాలసీని ఇమీడియట్గా దీని ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసేసి ఈ పాలసీని మొత్తం మీరు మీ ఫ్యామిలీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. అంటే అది మీది కాదు. ఇంకా పాలసీ మీది కానప్పుడు ఎవరికైనా ఆ పాలసీ మీద హక్కు ఉండదు. ఎలాంటి లోన్స్ వాళ్ళకి ఆ పాలసీ మీద హక్కు ఉండదు. కాబట్టి ఆ పర్టికులర్ అమౌంట్ కేవలం వాళ్ళకి మాత్రమే చెందుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, కొన్నిసార్లు మనం చేతి బదులని ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తీసుకుంటాము, ఆర్ లేకపోతే ఫ్యామిలీలోని ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ పాలసీకి నేను కూడా అర్హుడిని అనుకుని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఎవ్వరికి అలాంటి మిస్కమ్యూనికేషన్ని కానీ, అంటే బిల్లు లేకుండా ఇలాంటి ఎవరైతే వస్తారో ఈ మనీకి నాకు కూడా అర్హత ఉంది అని, అలాంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని క్లెయిమ్ చేసుకోలేరు. ఎందుకు అంటే, మనం ఈ యాక్ట్లోని మీరు ఎవరి పేరైతే రిజిస్టర్ చేశారో, నామినీ చేశారో ఆ పర్టికులర్ పర్సన్కి తప్పితే ఇంకెవ్వరికి చెందదు. ఒకవేళ మీరు కేవలం మీ వైఫ్కి చేస్తే మీ వైఫ్కి మాత్రమే చెందుతుంది. మీరు మీ వైఫ్కి పిల్లలకి ఇద్దరికి చేస్తే వాళ్ళిద్దరికి చెందుతుంది. ఆర్ మీరు పిల్లలకి మాత్రమే యాక్ట్లోని రిజిస్టర్ చేస్తే మీ వైఫ్కి కూడా అమౌంట్ వెళ్ళదు. సో ఎవరి కోసం అయితే మీరు పెడుతున్నారో అది కంప్లీట్లీ వాళ్ళ పేరు మీద ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒక ట్రస్ట్కి. సో అది వాళ్ళకి మట్టుకి మాత్రమే చెందుతుంది. సో ఇది ఒక రకంగా అడ్వాంటేజ్ అయితే, ఇంకొక రకంగా దీని వల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అది నేను డిసడ్వాంటేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎలాంటి లేడీస్కైనా, అంటే రిలీజియన్తో కానీ క్యాస్ట్తో కానీ సంబంధం లేకుండా అందరు లేడీస్, అందరు మ్యారీడ్ ఉమెన్కి కూడా ఇది ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల, అంటే ఇలాంటి వేలో ఈ పాలసీ తీసుకోవడం వల్ల మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో, నా తర్వాత నా ఫ్యామిలీ కానీ నా పిల్లలు కానీ ఫ్యూచర్లో వాళ్ళ గోల్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కంటిన్యూ అవ్వాలని ఏదైతే మీరు టార్గెట్ పెట్టుకున్నారో దానికి కంప్లీట్లీ ఇది జడ్జిమెంట్, ఇది న్యాయం చేస్తుంది. ఎందుకంటే ఈ అమౌంట్ కంప్లీట్లీ వాళ్ళకి మట్టుకే చెందుతుంది. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ గోల్స్కి, వాళ్ళ సర్వైవల్కి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి, ఈ పాలసీలో అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలోని ఓన్లీ డెత్ బెనిఫిటే కాదు, కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో మీకు సర్వైవల్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్ ఇవన్నీ ఉంటాయి. అంటే మనీ బ్యాక్ పాలసీస్లో కానీ, ఎండోమెంట్ పాలసీస్లో కానీ, ఎల్ఐసి పాలసీలో ఇవి ఉంటాయి. సో దాని ద్వారా, ఆ పర్టికులర్ పాలసీ ద్వారా మీరు ఏం తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఎవరికైతే రిజిస్టర్ చేశారో, అది మీ స్పౌస్కైనా మీ పిల్లలకైనా ఆర్ వాళ్ళిద్దరికి కలిపి చేస్తే మొత్తం వాళ్ళకే చెందుతుంది. దాని మీద మీకు కూడా హక్కు ఉండదు. సో ఇవి అడ్వాంటేజెస్ అనమాట. నా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒక్కసారి ఈ యాక్ట్లో కనుక మనం ఈ పాలసీ తీసుకుంటే తర్వాత నేను ఏం చేంజెస్ చేయాలన్నా చేంజ్ చేయలేను, అది ఏదైనా కానీ. సో అండ్ బెనిఫిషియరీని అయితే అసలు ఎప్పుడు మనం చేంజ్ చేయలేము. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, పాలసీ హోల్డర్కి ఇంక దీని మీద కంట్రోల్ ఉండదు. మనం ఈ కంట్రోల్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసినట్టే. ఎవరైతే బెనిఫిషియరీని యాడ్ చేసామో వాళ్ళకి కంట్రోల్ ఇచ్చేసినట్టు. కాబట్టి పాలసీ హోల్డర్కి దాని మీద అసలు ఎలాంటి కంట్రోల్ ఉండదు, ఎలాంటి రైట్ ఉండదు, ఎలాంటి హక్కు కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, కొన్ని పాలసీస్ ఉంటాయి, అంటే ఎల్ఐసి పాలసీలు కానీ, మనీ బ్యాక్ పాలసీలు కానీ, ఇలాంటి వాటికి మీరు లోన్ తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. బట్ ఇలా కనుక మీరు రిజిస్టర్ చేసి ఇచ్చేస్తే, ఎండబ్ల్యూపీ యాక్ట్ ప్రకారంగా తీసుకుంటే కనుక మీకు లోన్ బెనిఫిట్ కూడా రాదు. ఎందుకంటే ఆ పాలసీ మీది కాదు. అలాంటప్పుడు లోన్ ఎందుకు వస్తుంది దాని మీద? సో ఇప్పుడు మీరు అందరూ వెయిట్ చేస్తున్న క్వశ్చన్, ఒకవేళ నేను ఆ రిలేషన్షిప్లో కంటిన్యూ చేయకపోయినా ఆర్ నేను నా బెనిఫిషియరీని మార్చుకోవాలనుకున్నా ఏం చేయొచ్చు అంటే, ఆ పాలసీని అయితే మనం స్టాప్ చేయలేం. అంటే ఆ పాలసీలో యాక్ట్ని అయితే మనం ఆపలేం, కానీ ఆ పాలసీని మనం స్టాప్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకో, సో ఇంకా నేను ఆ పర్సన్తో ఉండట్లేదు, తనకి నాకు డివోర్స్ అయిపోయింది, అలాంటప్పుడు నేను తనకు అది ఇవ్వదలుచుకోలేదు అని మీరు అనుకుంటే, ఆ పాలసీ ప్రీమియమ్స్ మీరు పే చేయడం మానేస్తే ఆ పాలసీ వల్ల వచ్చే డబ్బులు, అంటే ఆ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది కాబట్టి దానివల్ల అవతల వ్యక్తికి ఆ బెనిఫిట్ వెళ్ళదు. అండ్ అలా కాకుండా మీరు ట్రెడిషనల్ మెథడ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, అంటే ఎల్ఐసి పాలసీస్ కానీ, మనీ బ్యాక్ పాలసీస్ కానీ, ఇలాంటి వాటిని ఇన్వెస్ట్ చేశారని, ఇలాంటి వాటిలో కనుక పెడితే కనుక మీకు సర్వైవల్ బెనిఫిట్, ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి మీరు ఆ పాలసీని సరెండర్ చేసేయండి. సరెండర్ చేసి ఎంతవరకు ఆ వాల్యూ వస్తే ఆ వాల్యూ వాళ్ళకే వెళ్తుంది, మీరు వేరే కొత్త పాలసీని తీసుకోవచ్చు. సో బేసికలీ ఈ పర్టికులర్ యాక్ట్
కేవలం ఆడవాళ్ళ సురక్షిత కోసం పెట్టారు కాబట్టి ఎవరైతే హస్బెండ్స్కి ఎక్కువ అప్పులు ఉంటాయో ఆర్ బిజినెస్ లోన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఒక ఇన్సూరెన్స్ MWP యాక్ట్లో తీసుకోగలిగితే మీ ఫ్యామిలీకి చాలా బెనిఫిట్ అండి. సో దీంట్లోని ఇది అందరికీ అవుతుంది అని కాదు, బట్ ఎవరికైతే ఇది యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళు ఈ యాక్ట్లో కనుక తీసుకోగలిగితే మీ ఫ్యామిలీ సఫర్ అవ్వదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. వన్ ఆఫ్ ద క్లయింట్, నా దగ్గరకు వచ్చిన క్లయింట్ ఒక ఆమె, తన హస్బెండ్ని కోల్పోయారు. బట్ అక్కడ హస్బెండ్ చేసిన 1 crore ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆమె చేతికి వచ్చేటప్పటికి కేవలం 10 లక్షలు మిగిలింది. ఎందుకంటే ఆయనకున్న అప్పులు, ఆయనకున్న లోన్స్ అన్నీ రికవర్ అయిపోగా తనకి కేవలం 10 lakhs మిగిలింది. ఆ 10 lakhsని ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గరకు వచ్చారు. సో అంటే ₹1,00,00,000లోని కేవలం 10 లక్షల మట్టుకే ఆమెకు రాగలిగింది. ఎందుకంటే అతనుకున్న లోన్స్ కానీ, రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ తీసుకోగా. సో ఇప్పుడు ఆ 10 lakhsలోని ఆమె ఇద్దరు పిల్లలు సర్వైవ్ అవ్వాలి అంటే చాలా ఇబ్బంది. ఆ క్లయింట్ జాబ్కి వెళ్ళే పొజిషన్లో లేరు. ఆమె ఇంతవరకు ఉద్యోగానికి వెళ్ళలేదు. మ్యారేజ్ అయ్యి 20 years తర్వాత ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళేంత ధైర్యం కూడా ఆమెకు లేదు. సో ఆ పాయింట్లోని ఆ 10 లక్షల్లో వచ్చిన అమౌంట్తోని ఏం చేసుకొని ఎంత అమౌంట్ నాకు వస్తుంది అని తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ ఫ్యామిలీ పడకుండా ఉండాలి అంటే ఈ యాక్ట్ ద్వారా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీని మీద ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.